రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి నీ ప్లాన్ ఏంటి, నీ ఆలోచన ఏంటి అంటూ మండిపడ్డారు. వారణాసి పేరుతో సినిమా తీస్తున్నారు, ప్రచారం కోసం ఇలాంటి కామెంట్లు చేశారా అని ప్రశ్నించారు. దేవుళ్ళు ధర్మం అంటే విశ్వాసం లేదు గాని అదే దేవుళ్లను ఉపయోగించి సినిమా తీసి కోట్లు సంపాదిస్తావని నిలదీశారు. మీలాంటి డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను హిందువులు గుర్తించాలన్నారు. ధర్మం పట్ల, దేవుళ్ల పట్ల అభిమానం లేని నీ సినిమాలు హిందువులు ఎందుకు చూడాలని ప్రశ్నించారు. హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావి విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపెట్టినావు, దాంట్లో కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలంటున్నా, ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్, ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది, హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్లు రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి, మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. రైట్. డైరెక్టర్ రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ సిరిసాగర్, హిందువుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వారణాసి ఈవెంట్లో కూడా, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రాజమౌళి దర్శక ధీరుడిగా పేరుగాంచినటువంటి రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని విశ్వసించే వారందరికీ కూడా మనసు నొచ్చుకునే విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కొంత టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ప్రోమో సినిమాకి సంబంధించినటువంటి ఒక విజువల్ ప్లే ఆలస్యంగా ప్లే కావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్ రాజమౌళి అసందర్భంగా ఈ యొక్క హనుమంతుని ప్రస్తావన తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ హనుమంతుడిని నేను పెద్దగా నమ్మబోను, మా తల్లిదండ్రులు నమ్ముతారు, ఆయన్నే అన్నీ నడిపిస్తారా, అయితే ఎందుకు ఆలస్యం జరుగుతుందన్న కోణంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఆ ఈవెంట్కి, అదేవిధంగా హిందువులు ప్రధానంగా పూజించేటటువంటి దైవం ఆంజనేయ స్వామికి ఎటువంటి సంబంధం లేదు, అయినప్పటికీ అసందర్భంగా అటువంటి కామెంట్ చేశారు. దీన్ని ఎస్ఎస్ రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ను హిందూ సమాజం కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా రాజాసింగ్ తప్పుపట్టారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు, అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి చీకోటి ప్రవీణ్తో పాటు కీలకమైనటువంటి నేతలు, వీరితో పాటుగానే హిందూ సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి పలు ధార్మిక సంస్థలు కావచ్చు, అంతేకాకుండా హిందూ మతాన్ని ఆచరించేటటువంటి అనేక సంఘాలు కూడా పూర్తి స్థాయిలో హిందుత్వ
వాదులు కూడా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు మాత్రమే ఇటువంటి కామెంట్ చేయలేదు, గతంలో కూడా ఇటువంటి కామెంట్ చేశారనేది కూడా గుర్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గతంలో శ్రీరాముని యొక్క చరిత్ర ఒక బోరింగ్ చరిత్ర, అంతేకాకుండా అనేటటువంటి కామెంట్ చేశారు. అంతేకాకుండా శ్రీకృష్ణునికి 16,000 మంది లవర్స్ ఉన్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేశారు. అంటే వరుసగా ఎస్ఎస్ రాజమౌళి తను అటు నాస్తికుడినని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారా, లేదంటే ఈ విధమైనటువంటి కామెంట్స్ హనుమంతుడి మీద కామెంట్ చేయడం ద్వారా తన సినిమా ప్రమోషన్ చేసుకునేటటువంటి ప్రమోషన్లో భాగంగా ఇటువంటి కామెంట్ చేశారా అనేటటువంటి అనుమానాలు కూడా కీలకమైనటువంటి నేతలు, రాజకీయ నేతలు, బీజేపీ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తీవ్రంగా ఇటువంటి కామెంట్స్ చేసేటటువంటి దర్శకులను అదేవిధంగా నిర్మాతలను కూడా తీవ్ర స్థాయిలో కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హిందూ సమాజానికి వెంటనే కూడా క్షమాపణలు చెప్పాలి, లేదంటే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం, బయట తిరగనిచ్చేటటువంటి ప్రసక్తి ఉండదు అనేటటువంటి కామెంట్స్ కూడా పలువురు నేతలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు అంటే హిందూ సమాజాన్ని, హిందువుల సెంటిమెంట్ను కూడా ఉపయోగించుకొని బాహుబలి సినిమా కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి పలు సినిమాలను కూడా అందులో బాహుబలి పార్ట్ 1లో శివలింగాన్ని ఎత్తి చూపించడం కావచ్చు, సెకండ్ పార్ట్లో శివలింగం పైన రక్తాభిషేకం చేసేటటువంటి సీన్లు కావచ్చు, ఇటువంటివి హిందువులు నమ్మేటటువంటి విశ్వసించేటటువంటి కీలకమైన సన్నివేశాలను పెడుతూనే వేల కోట్ల రూపాయలను కూడా ఆర్జిస్తూ ఉన్నారు. హిందువులు ఈ యొక్క సినిమాలను ఆకట్టుకోవడం, సినిమాలను పూర్తి స్థాయిలో కూడా విశ్వసించి ఆ సినిమాలకు హైప్ తీసుకురావడం ద్వారా ఈ దర్శక నిర్మాతలు కూడా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. అయినప్పటికీ హిందూ సమాజం పైన ఈ విధంగా విషం కక్కడం పైన కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఇటువంటి కామెంట్స్ చేసేట వారి పట్ల కూడా ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ఇప్పుడు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా వారి గతి ఏమవుతుందో అనేటటువంటి ఇది కూడా వారికి తెలిసి వచ్చేలా చేయాలంటూ కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలకమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చీకోటి ప్రవీణ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాలి, లేదంటే బయట తిరగనిచ్చేటటువంటి ప్రసక్తి ఉండదు, హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా హిందువులంతా కూడా ఏకమై ఇటువంటి వారిపైన హిందూ సమాజాన్ని, హిందూ యొక్క మత విశ్వాసాలను కావచ్చు, హిందూ దేవుళ్ళని, అదేవిధంగా హిందువులు విశ్వసించేటటువంటి ఈ యొక్క నమ్మకాల పైన కూడా పలువురు వారికి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసే వారిపైన కూడా కేసులు నమోదు చేయాలి. వీళ్ళని జైల్లో వేస్తే కనుక భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా చేయడానికి సాహసించరు అనేటటువంటి కోణంలో కూడా సీరియస్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో కూడా కామెంట్ చేశారు. అంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, హిందువులు పూజించేటటువంటి దేవుళ్ళను కావచ్చు, మత విశ్వాసాలు, ధర్మాన్ని కూడా కించపరిచే విధంగా ఇటువంటి కామెంట్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే తీవ్రమైనటువంటి పరిణామాలను వారికి ఎదురు చూపించాలి, వారికి రుచి చూపించాలి అనేటటువంటి కోణంలో కూడా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. యావత్ హిందూ సమాజం కూడా ఆగ్రహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎస్ఎస్ రాజమౌళి తీరు పైన కూడా క్షమాపణలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే రాజు, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చూసుకుంటే గనక ఫుల్ ట్రోల్ అవుతున్నారు రాజమౌళి గారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి. మరి ఇప్పటి వరకు ఆయన స్పందించకపోవడానికి గల రీజన్ ఏంటంటారు? కేసులు కూడా పెట్టారు రాజమౌళి పైన, వాటిపైన కూడా ఇప్పటి వరకు స్పందించినట్లుగా కనిపించడం లేదు. మరి రాజమౌళి వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? హిందూ సమాజాన్ని ఏమాత్రం సంబంధం లేనటువంటి ప్రస్తావన తీసుకువచ్చారు. హిందువులు పరమ పవిత్రంగా పూజించేటటువంటి హిందూ దేవులలో హనుమాన్ ఉంటారు, ముందు వరుసలో ఉంటారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క హనుమాన్ మాల వేసేటటువంటి వారు కావచ్చు, అదేవిధంగా హిందూ సాంప్రదాయాలు అన్నీ పాటించేటటువంటి హిందుత్వ వాదులు ఎవరైతే ఉంటారో వారితో పాటు కానీ యావత్ హిందూ సమాజం కూడా ఎస్ఎస్ రాజమౌళి కామెంట్స్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. అవసరమైతే రాజమౌళి సినిమాలను హిందువులు బైకాట్ చేయాలనేటటువంటి సిచ్యువేషన్కు కూడా వారి ఆగ్రహం తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి అటు రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసినటువంటి వారణాసి సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ యొక్క కామెంట్ చేశారు. ఆ యొక్క
వేడుకకు వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. వారి సమక్షంలోనే కొంత టెక్నికల్ కారణాల వల్ల కొంత ప్రోమోనో లేదంటే ఇతర విజువల్ కొంత ఆలస్యంగా ప్లే అయింది. దీనికి సంబంధించి కూడా తన తల్లిదండ్రులు హనుమంతుడిని నమ్ముతారు, హనుమంతుడే అన్ని ముందుండి నడిపిస్తాడు అనేది నమ్ముతారు, కానీ నేను హనుమంతుడిని విశ్వసించబోను అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఆయన నాస్తికుడని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశాడా, లేదంటే హిందూ ధర్మాన్ని తక్కువ చేసేటటువంటి ప్రయత్నం చేశాడా అనేటటువంటి అనుమానాలు, అదేవిధంగా ఆగ్రహం కూడా హిందూ సమాజం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొన్న ఎస్ఎస్ రాజమౌళి చేసినటువంటి కామెంట్స్కు సంబంధించి తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కావచ్చు హిందూ సమాజం తీవ్ర స్థాయిలో ఆగ్రహిస్తున్న నేపథ్యంలో కూడా ఎటువంటి రిప్లై లేదు, స్పందన కూడా ఎస్ఎస్ రాజమౌళి నుంచి లేకపోవడం కూడా కొంత గమనించాల్సినటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. ఆయన ఏ విధంగా స్పందిస్తారో లేదంటే స్పందిస్తారా లేదా అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. అయితే హిందూ సమాజం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన్ని బయట తిరగని ఇచ్చేటటువంటి ప్రసక్తి ఉండదు. వారికి హిందూ సమాజాన్ని అదేవిధంగా హిందూ ధార్మికతను కించపరిచే విధంగా కామెంట్ చేస్తే భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఎటువంటి గతి పడుతుంది అనేది కూడా తెలిసి రావాలి. అటువంటి కీలక పరిణామాలు ఉండబోతా ఉన్నాయి అనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.